పేడాడ పరమేశ్వరరావు గారు మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సైద్ రఫీ గారు మీతో ప్రారంభిస్తాను చర్చని. ఎట్లా చూడాలి? ఏం జరిగినా కూడా అసలు ఒక పక్కన ఎమ్మెల్యేలు మార్పులు చేసుకుంటుంది ఆయన, తికమకలు పెట్టుకుంటుంది ఆయన, సొంత చెల్లెళ్ళు అధికారం విషయంలో, పాలనా వైఫల్యం విషయంలో ప్రశ్నిస్తున్నారు. దానికి అసలు మీరే కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు, ఈ కారణాలన్నిటికీ మీరే సూత్రధారి అని ముఖ్యమంత్రి గారని టీం ఆరోపిస్తోంది. ఏం చెప్తారు? నమస్కారం మేడం. ముఖ్యమంత్రిలో అభద్రతా భావం బాగా పెరిగిపోయింది. చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు చెల్లిని అన్యాయం చేశాడు. ఆమెని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయించుకున్నాడు, ప్రచారం చేయించుకున్నాడు. తల్లిని కూడా అలాగే ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని తరిమేశాడు. తల్లికి ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాల పదవిని తీసేస్తే ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడిచింది ప్లీనరీ సభలో. ఆ తర్వాత చెల్లి ఏం చేసిందంటే, సరే తెలంగాణలో ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఏదో ప్రయత్నం చేసింది. అక్కడ ఆమెకి కలిసి రాక ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది ఆమె హక్కు. అది కాబట్టి ఆ తల్లికి ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాల పదవి తీసేయటం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయమేనా? షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయమేనా? ఇవన్నీ కూడా ఏంటంటే అతని దగ్గర చెప్పటానికి ఏమీ లేక, ప్రజలకి చెప్పటానికి ఏమీ లేక, రోజు జరుగుతున్నటువంటి పరిణామాలతో పిచ్చెక్కిపోయి సోషల్ మీడియాతో దాడి చేయిస్తా ఉన్నాడు. ఎంతవరకు వెళ్ళారంటే, షర్మిల విజయమ్మకు పుట్టలేదు, తీసుకొచ్చి పెంచుకున్నారనేటువంటి స్థితిలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఏబిఎన్ ద్వారా విజయమ్మ గారిని అడుగుతా ఉన్నా, మీరు ప్రకటన చేయండి. ఎందుకు మీరు గమ్ముగా ఉంటారు? మీరు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? మీ రక్తం పంచుకున్నటువంటి మీ కూతురు మీద ఈ రకమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే, ఆమె పెళ్లిళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే, ఆమె వ్యక్తిగత సంబంధాల మీద దాడి జరుగుతూ ఉంటే, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ ఉంటే, మీరు లోటస్ పండ్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ఇది తప్పు. జగన్, నీ చెల్లి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయించడం సరైనది కాదు. రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేల్చుకోండి. నాకే పుట్టలేదని చెప్పి మీ సోషల్ మీడియా ఎలా ప్రచారం చేస్తుందని చెప్పి ఆమె మాట్లాడాలి కదా. అంటే ఆమెకి పుత్రవాత్సల్యం గుర్తుకొచ్చేసిందా ఇప్పుడు? ఒక పక్కన తెలంగాణలో షర్మిల తిరుగుతున్నప్పుడు మా అమ్మాయిని ఆశీర్వదించండి, అక్కడ పాడేరులో పోటీ చేస్తుంది గెలిపించండి అని చెప్పి మాట్లాడినటువంటి విజయమ్మ ఈరోజు ఎందుకు మాట్లాడదు? ఈ రకంగా నీ కూతురు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే, ఆ మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తూ ఉంటే ఏ రకంగా ఆమె గమ్ముగా కూర్చొని ఉంటుంది? సమాధానం చెప్పాలి ఆమె. ఎందుకంటే నీకు పుత్రవాత్సల్యం ఉంటే ఉండొచ్చు, నీకే అసలు పుట్టలేదు నీ కూతురు అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు దాన్ని ఖండించాలి కదా. ఖండించకుండా నువ్వు కాముగా కూర్చోవటం ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మేడం. కాదు రఫీ గారు, మీరు మీకు సంబంధం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఒక మహిళ మీద జరుగుతున్న